నిమిషం, ఆ రోజులు తిరిగి వస్తే నేను ఎక్కడ ఉంటానో తెలుసా? ఎస్, లాస్ట్ బెంచ్లోనే. ఈ క్లాస్ రూమ్లో ఒక కార్నర్లో మన చిన్న ప్రపంచం ఉండేది. అందరికీ నార్మల్ సీట్ అయ్యే ఉండొచ్చు, కానీ నాకు మాత్రం అది ఒక మెమొరీ బాక్స్ లా ఉండేది. లెక్చర్స్ బోర్ అయిన రోజుల్లో ఇక్కడే కలలు కనేవాళ్ళం. బుక్స్ ఓపెన్ ఉంటే కూడా మైండ్ మాత్రం మన స్టోరీస్లో తిరిగేది. ఫ్రెండ్స్ వస్తుంటే డోర్ ఓపెన్ అయ్యే సౌండ్ కంటే వాళ్ళతో వచ్చే నవ్వు బాగా వినిపించేది. టీచర్ తిట్టిన ప్రతిసారి అల్లరి చేసావుగా అని అడిగినా మన చీక్స్ పైన వచ్చే చిన్న స్మైల్ ఎప్పుడూ మారదు. లాస్ట్ బెంచ్ వాళ్ళ లేవండి అని టీచర్ చెప్పిన ప్రతిసారి మన హార్ట్లో మాత్రం ఒక్కటే, ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి రా ఫన్. ఇక అసైన్మెంట్స్ పక్క వాళ్ళది కాపీ చేసేవాళ్ళం. రేపు ఇవ్వాలి అంటే ఈ రోజు రాత్రి స్టార్ట్ చేసేవాళ్ళం. లంచ్ బ్రేక్ ముందే మన గ్యాంగ్ మొత్తం క్యాంటీన్లో ఉండేది. టీ, సమోసా, స్మాల్ జోక్స్, అవే మన హ్యాపీ మూమెంట్స్. ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ బెంచ్ వాళ్ళు మాత్రం దగ్గర టెన్షన్తో చదివేవాళ్ళు, కానీ మనం మాత్రం ఏం రావచ్చు అనే గెస్సింగ్ గేమ్ చేసేవాళ్ళం. బట్ ఈ లాస్ట్ బెంచ్ మాత్రం మన నవ్వులు, మన సీక్రెట్ టాక్స్ అన్నీ విన్నాయి, అన్నీ గుర్తుపెట్టుకున్నాయి. లాస్ట్ బెంచ్ ఒక సీట్ కాదు, ఒక జర్నీ, ఒక మెమొరీ, ఒక మంచి జీవితంలో మంచి చాప్టర్. అక్కడ మళ్ళీ కూర్చోకపోవచ్చు, కానీ ఆ రోజులు అవి ఎప్పటికీ మనలోనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్